చిత్తూరు జిల్లా మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పిచ్చింది. 5 దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది చిత్తూరు కోర్టు. బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. చిత్తూరు మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పిచ్చింది. 5 దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది చిత్తూరు కోర్టు. 2 హత్యలు, కుట్ర, హత్యాయత్నం కేసులతో పాటు ప్రభుత్వ కార్యాలయంలో ఘటన జరిగినందుకు గాను కోర్టు సీరియస్ గా తీసుకుంది. చిత్తూరు మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పిచ్చింది. 5 దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది చిత్తూరు కోర్టు. 2 హత్యలు, కుట్ర, హత్యాయత్నం కేసులతో పాటు ప్రభుత్వ కార్యాలయంలో ఘటన జరిగినందుకు గాను కోర్టు సీరియస్ గా తీసుకుంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ ఉన్నారు. కార్తీక్, అయితే ఏదైతే 2017 సంవత్సరంలో నవంబర్ లో సంచలనం రేపినటువంటి చిత్తూరు మాజీ మేయర్ గా ఉన్నటువంటి కఠారి అనురాధ, కఠారి మోహన్ కు సంబంధించినటువంటి హత్య కేసులో చిత్తూరు కోర్టు సంచలనం తీర్పిచ్చింది. ఎవరైతే 5 మంది నిందితులుగా ఉన్నటువంటి ఆ సమయంలో ప్రధానంగా నిందితుడుగా ఉన్నటువంటి చింటూతో పాటు మరొక నలుగురు, వీరు నలుగురు 5 మందికి సంబంధించి ఉరిశిక్షను ఖరారు చేస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే చిత్తూరు కోర్టు తీర్పునివ్వడం కూడా జరిగింది. అయితే దీని మీద దాదాపు 10 సంవత్సరాల పాటు, సుదీర్ఘ కాలం పాటు కూడా విచారణ అనేది కూడా కొనసాగిందని చెప్పాలి. మొదట దాదాపు 23 మందికి పైగా కూడా నిందితులను ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో ఈ యొక్క ఛార్జ్ షీట్లో కూడా వేయడం కూడా జరిగింది. అయితే వారందరిలో ఒకరిద్దరి మీద నేరాపూర్లను ఎవరి మీద కూడా రుజువు కాలేదు. మరికొందరు క్యాష్ పిటిషన్ ద్వారా కూడా ఆ కేసు నుంచి బయటకి రావడం కూడా జరిగింది. అయితే దాని తర్వాత పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అనేది కూడా వేగవంతం చేయడం కూడా జరిగింది. ఇప్పటికే 9 ఏళ్ల పాటు కూడా చింటూతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఏదైతే శిక్షను కూడా అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కేసు తుది దశకు రావడంతో గత 3 రోజులుగా కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో చిత్తూరు న్యాయమూర్తి గత 10 ఏళ్లుగా జరిగినటువంటి విచారణకు సంబంధించి కావచ్చు, ఆయా వివరాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సేకరించడం కూడా జరిగింది. దాని తర్వాత ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వారి ప్రవర్తనకు సంబంధించి కాబట్టి వారి వ్యవహారాలకు సంబంధించి కూడా మొత్తం డేటా అనేది, మొత్తం నివేదిక అనేది కూడా చిత్తూరు న్యాయమూర్తి తెప్పించుకుని పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ఇది ఒక అత్యంత దారుణమైనటువంటి హత్యగా కూడా న్యాయమూర్తి పరిగణించారు. ఎందుకంటే చిత్తూరు నగరంలో పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కూడా ఈ హత్య జరగడం కూడా జరిగింది. ఏదైతే మేయర్ ఆఫీసులో ఉన్నటువంటి కఠారి అనురాధ, కఠారి మేయర్ను సొంత మేనలుడే అత్యంత కిరాతకంగా కూడా చంపడం కూడా జరిగింది. దాంతోపాటు మరొక 9 ఆయనకు సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కేసులో భాగస్వామ్యాలుగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ యొక్క కేసు మొత్తం కూడా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యవహారంగా కూడా అందరూ కూడా భావించారు. అయితే దాని తర్వాత పగతో కేవలం తనకు రావాల్సినటువంటి ఆస్తులకు సంబంధించి కావచ్చు, ఇతర వ్యాపకాలకు సంబంధించి కావచ్చు, ఏదైతే గ్రానైట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి లీజు వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటిలోనూ తనకు అడ్డుపడుతున్నారనేటువంటి కోపంతోనే మేనలుడుగా ఉన్నటువంటి చింటూ స్వయంగా వారి ఇద్దరిని కూడా ఏదైతే ఆఫీసులో ఉన్నటువంటి క్రమంలో వారిని చంపడం కూడా జరిగింది. ఆ సమయంలో అటు తర్వాత 2 గంటల తర్వాత ఒక సినిమా ట్రిక్ నేపథ్యంలోనే అతను లొంగిపోవడం కూడా జరిగింది. దాని తర్వాత 10 ఏళ్ల పాటు కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగిస్తూ వచ్చారు. నిన్న పూర్తిగా ఏదైతే ఇరుపక్షాల వాదనలో విన్నటువంటి న్యాయమూర్తి ఈరోజు తెల్లవారుజామున మరొకసారి ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలను పరిశీలించి ఇదొక అత్యంత దారుణమైనటువంటి హత్యగా కూడా గుర్తించారు. 2 హత్యలకు సంబంధించి కావచ్చు, నేరాపరంలో రుజువైనటువంటి నేపథ్యంలో 5 మంది నిందితులకు కూడా ఉరిశిక్షను ఖరారు చేస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం కూడా జరిగింది. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చిత్తూరు మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పిచ్చింది. 5 దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది చిత్తూరు కోర్టు. 2 హత్యలు, కుట్ర, హత్యాయత్నం కేసులతో పాటు ప్రభుత్వ కార్యాలయంలో ఘటన జరిగినందుకు కోర్టు సీరియస్ గా తీసుకుంది. చంద్రశేఖర్ అలియాస్ చింటూ, ముళబాగిలు వెంకట చలపతి, మంజునాథ్, జయప్రకాష్ రెడ్డి, వెంకటేష్ ను దోషులుగా తేలుస్తూ ఈ నెల 23న తీర్పిచ్చింది. వీరికి ఇవాళ శిక్ష ఖరారైంది.